ఆ శ్రీరామ్ తనెంతో తెలివిగలవాడనని అనుకుంటున్నాడు. వాడికంటే ఈ నాగేంద్ర 4 ఆకులు ఎక్కువే చదివాడు. నిలబెట్టడం వాడి ప్లాన్ అయితే పడగొట్టడం నా పథకం. ఆ పథకం ఏమిటో చెప్పమంటున్నానయ్యా. ఆ దెబ్బతో కంచె కదలదు, పెళ్లి జరగదు. ఓం గణానాత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంత. అదిగో సూర్యం గారు వస్తున్నారు. నమస్కారం సూర్యం గారు. నమస్తే. వెంకట్రావు, పంతులు గారు చెప్పినట్టుగా పెళ్లికి కావాల్సిన సామాగ్రి మొత్తం నా మనవడు ఏర్పాటు చేశాడు. ఇదిగో పూలు, పూలదండలు ఇవ్వరా. ఇక అన్నీ సిద్ధంగా ఉన్నట్టే. చాలా సంతోషం బాబు. వెంకట్రావు, ఏంటయ్యా కాసేపట్లో కూతురు పెళ్లి పెట్టుకుని ఏంటి అదోలో ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాగాలేదా? అదేం లేదు బాబు, అంతా బానే ఉంది. నువ్వేం దిగులు పడకు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అమ్మా చెప్పండి బాబు. మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటో చెప్పండి బాబు గారు. పెళ్లి కూతురికి తల్లి లేదన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అవును బాబు. ఆ పెళ్లికి పట్టుచీర కట్టుకోవడం వచ్చో లేదో తనకు తాను పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అంటే చాలా కష్టం మరి. అందుకే చెప్తున్నాను, మీరే తనని పెళ్లి కూతురిని చేసి బాగా అలంకరించి ముత్తైదులుగా పెళ్లి మండపానికి తీసుకురండి. అలాగే బాబు. మంచి మనసుతో పెళ్లి బాధ్యతలన్నీ మీ భుజాన వేసుకుని చేయడాన్ని చూస్తున్నాం. మేము ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? సంతోషం తల్లి. ఇదిగోనమ్మా, పూలు దండలన్నీ సిద్ధంగా ఉన్నాయి. నా మనవడు ప్రత్యేకంగా పంపించాడు. అవును బాబు గారు, మీ మనోడేది మర్చిపోడు. అత్తగాని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని గొప్ప అదృష్టవంతురాలు. వెంకట్రావు, అమ్మాయి ఎక్కడుంది? అదిగో ఆ గదిలో ఉంది బాబు. అమ్మా, ఆ గదిలో ఉందంట, వెళ్ళండి అమ్మా. అమ్మాయి, నిన్ను పెళ్లి కూతుర్ని చేయమని పంపించారు. ఏం మొహమాట పడకు, నువ్వు మా పిల్లవే అనుకుంటాం. బంగారు బొమ్మలా ఉన్నావే పిల్ల, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. సూర్యం గారు, మీ మనవడు మాటిచ్చినట్టుగానే నా కూతురు పెళ్లికి ఏర్పాట్లన్నీ అద్భుతంగా చేయించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మా వాడంటే ఏమనుకున్నావు వెంకట్రావు? ఒకే బాణం ఒకే మాట అన్నట్టు మా వాడు ఏదన్నా చెప్పాడంటే దానికి తిరిగే ఉండదు. పంతులు గారు, నేను చెప్పింది గుర్తుంది కదా? ముహూర్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకూడదు. ఖచ్చితంగా అనుకున్న ముహూర్త సమయానికే జీలకర్ర బెల్లం పెట్టించాలి. బాబుగారు, అన్ని ఏర్పాట్లు మీరు పద్ధతిగా చేయించాక ఇక ఆలస్యం ఎందుకు అవుతుంది? అలాగే తప్పకుండా ముహూర్త సమయానికే శుభప్రదంగా అన్నీ జరిపిస్తాను. విన్నారా?
మావాడు ఇంట్లోనే కాదు బయటైనా సరే పద్ధతి అంటే పద్ధతే. ఏ మాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోడు. అయ్యా, ఇంత పద్ధతిగా ఉండే మీ మనవడికి ఇంకెంత పద్ధతిగా ఉండే భార్య వస్తుందో చూడాలి మరి. పిచ్చ జాలీ మూడ్లో ఉన్నాను ఇప్పుడు. కానీ నా రామ్ నా పక్కనుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కాల్ చేసి కనుక్కుంటాను. తాతయ్య కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను. హలో. హాయ్ రామ్. హాయ్ శశి. రామ్ ఎక్కడున్నావు? పెళ్లి బిజీలో. వాట్? పెళ్లి చేసుకుంటున్నావా? బా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను బాధ్యత తీసుకొని జరిపించాల్సిన పెళ్లిలో ఉన్నాను. అయినా నువ్వు లేకుండా నా పెళ్ళి ఎందుకు జరుగుతుంది? జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని అడిగాను. ఏంటి విషయం? ఆ అమ్మాయి గారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. అవును రామ్, నా ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇవ్వబోతున్నాను. ఓ, పార్టీనా? ఏంటి మ్యాటర్? జస్ట్ లైక్ దాట్. ఎటు త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. నీ గురించి, మన ప్రేమ గురించి నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఈరోజే చెప్పైపోతున్నాను. అందుకే ఈ స్పెషల్ పార్టీ. ఇప్పుడు అక్కడికే వెళ్ళడానికి రెడీ అయ్యాను. శశి, నువ్వు అస్సలు ఆగలేవు కదా? హే, ఇంకెందుకు ఆగడం? మ్యాటర్ ఆఫ్ ఫ్యూ హార్స్ అంతే కదా. ఆ తర్వాత నువ్వెటు నన్ను మీ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తావు. వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు. పెళ్ళవగానే హనీమూన్, ఆ తర్వాత బ్లా బ్లా బ్లా. చాలా డ్రీమ్స్ ఉన్నాయి నీకు. ఏ, నీకు మాత్రం లేవా? రామ్, నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని అంటారేమో. అక్కడికి వెళ్ళగానే వీడియో కాల్ చేస్తాను, సరేనా? శశి, నేను పెళ్లి బిజీలో ఉంటే నేను ఫ్రీగా వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఓకే ఓకే, కూల్ కూల్. నీ బిజీ అయిపోగానే నాకు కాల్ చేయి. ఈరోజు మనం తప్పకుండా కలవాలి. ఓకే, డన్. ఎంజాయ్ యువర్ పార్టీ. ఓకే, బాయ్. బాయ్.